నేను చెప్పానా? నేను ముందే చెప్పానా? స్టార్ మా వాడికి కళ్యాణ్ పడాల అవసరం ఉంది, కానీ కళ్యాణ్ పడాలకి స్టార్ మా వాడి అవసరం లేదు. కళ్యాణ్ పడాల లేకపోతే స్టార్ మా వాడికి దిక్కు లేదు, జాతిరత్నాలకు టీఆర్పీ లేదు. ఇప్పుడు అదే జరిగింది. పతనం అయిపోయింది అనమాట టీఆర్పీ రేటింగ్. ఎంత దారుణంగా పతనమైందో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళి క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న మాట మాస్టరు, అదేంటంటే మన వ్యూవర్స్లో, మన ఫాలోవర్స్లో కొంతమంది నా గురించి ఆ పక్కన ఎవరో శివుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆ ఇంగ్లీష్లో అనువదించుకోండి మీరు, నేను అన్ని పేర్లు డైరెక్ట్ చెప్పలేను కదా. మన శివుడి ఛానల్కి వెళ్ళి ఆ ప్యానెల్లోకి వెళ్ళి ఆ లైవ్ జరుగుతుంటే దాంట్లో నా గురించి కానీ, బుజ్జి క్రియేషన్స్ నందు గారి గురించి కానీ కామెంట్లు పెడుతున్నారంట. నా గురించి వాళ్ళ కంప్లైంట్ ఇస్తున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో నాకు తెలీదు. నా గురించి అయితే అక్కడ మా ఇద్దరు గురించి డిస్కషన్ చేస్తున్నారంట. సో మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అలా చేయాలనుకునే వాళ్ళకి కానీ, అలా చేసిన వాళ్ళకి కానీ నన్ను చూస్తున్నట్లయితే, అరే బాబు, మీరు ఏ ఉద్దేశంతో పెట్టారో నాకు తెలియదు. వాళ్ళ దగ్గర కామెంట్లు, మీరు ఎవరికైతే కామెంట్లు పెట్టారో, ఏ వ్యక్తికి అయితే మీరు కామెంట్లు పెట్టారో, ఏ పెద్ద మనిషికి అయితే పెట్టారో మా గురించి, ఆ వ్యక్తితోనే నేను గొడవ పడ్డా. ఆ వ్యక్తితోనే నేను ఫోన్లో వాదించాను. ఆ వ్యక్తితోనే నువ్వు ఏం పీక్కో అని చెప్పేసి ముఖం మీద చెప్పాను. సో మీరు ఆ వ్యక్తిని పెద్దగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు ఆ వ్యక్తికి నేను ఎవరో తెలుసు, ఓకేనా? నేను ఎవరో బాగా తెలుసు. నేను ఎంత పొగరుగా మాట్లాడతానో కూడా తెలుసు. నా పొగరేంటో కూడా తెలుసు అతనికి. సో మీరంతా బాధపడిపోయి నా గురించి అక్కడికి వెళ్ళి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఓకేనా? నా గురించి కానీ, నందు గారి గురించి కానీ కామెంట్ పెట్టాల్సినంత పనే లేదు. మేము మా ఛానల్లో మేము ఈ కంటెంట్ చేస్తామని క్లియర్గా చెప్తున్నాం. మీకు నచ్చకపోతే చూడొద్దు, నచ్చితే చూడండి, అంతే తప్ప పక్కన వాళ్ళ దాంతో వెళ్ళి మా గురించి చెప్పి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నిస్తే మీ టైం బొక్క, ఓకేనా? సో అదనమాట, అదొక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇకపోతే టీఆర్పీ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ పడాలా లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది మాస్టర్ టీఆర్పీలో మాత్రం. ఈ శనివారం ఎపిసోడ్ టీఆర్పీ ఎంత అనేది, పోయిన శనివారం ఎపిసోడ్ అనమాట, దాని టీఆర్పీ ఎంత అనేది బయటకు వచ్చింది. దాని టీఆర్పీ 4.2 4.3 పడింది అనమాట. 4.2కు పడిపోయింది. ఎక్కడి నుంచి? 6 నుంచి. అర్థమైపోలా కళ్యాణ్ పడాల ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో. అంటే దాదాపు సండే ఎపిసోడ్కి సమానంగా వచ్చింది. ఆ 4.2 ఎందుకు వచ్చిందో తెలుసా? తనూజ ఉంది కాబట్టి వచ్చింది. తనూజ కూడా వెళ్ళిపోయింది అనుకోండి, 1కి పడిపోయినా ఆశ్చర్యం లేదు. అది స్టార్ మా వాళ్ళకి, జాతిరత్నాలు అనే షోకి కళ్యాణ్, తనూజ ఇద్దరు అవసరం. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ టీఆర్పీ అనేది అలా డౌన్ అయిపోతుంది. సో కాబట్టి ఇకనైనా మళ్ళీ కళ్యాణ్ రీఎంట్రీ అంటున్నారు, మరి ఇస్తాడో లేదా అనేది ఇప్పటికైతే తెలీదు. ఇస్తానని, కళ్యాణ్ ఖచ్చితంగా రీఎంట్రీ ఇచ్చాడని 100% చాలామంది చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు. షూటింగ్ కూడా జరిగిందని చెప్తున్నారు. సో ఇకనైనా ఒకవేళ తను కానీ రీఎంట్రీ ఇస్తే మాత్రం ఇకనైనా తనని జాగ్రత్తగా చూసుకోండి. ఆ జడ్జెస్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్కి తక్కువ మార్కులు వేయడం, కళ్యాణ్ని ఇబ్బంది పెట్టడం లాంటివి చేశారంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు ఇకపైన. ఒకవేళ తను రీఎంట్రీ ఇస్తే మాత్రం, ఒక యూట్యూబర్గా అయితే తను రీఎంట్రీని నేను ఆనందంగా తీసుకుంటాను. తను రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటాను ఒక యూట్యూబర్గా అయితే, ఎందుకంటే నాకు రివీల్ చేసుకోనికి అవకాశం దొరుకుతుంది కాబట్టి. కానీ ఒక ఫ్యాన్గా కూడా నేను రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటాను, కానీ చాలా రెస్పెక్ట్ ఉండాలని కోరుకుంటాను. ఒక రెస్పెక్ట్ ఉండాలి అని నేనైతే గట్టిగా కోరుకుంటాను కళ్యాణ్కి. అక్కడ రెస్పెక్ట్ లేకపోతే మాత్రం ఒప్పుకునేది లేదు. అలా రెస్పెక్ట్ లేనప్పుడు తను వెళ్ళకపోవడం మంచిది. వెనకటికి ఒక సామెత ఉంటుంది కదా, అనువు కాని చోట అది కులం మన రాదు అని. అదనమాట, మనకి సరిపోని చోట, మనకి గౌరవం దక్కని చోట మనం ఉండకూడదు. సో కళ్యాణ్కి ఇకపై ఒకవేళ రీఎంట్రీ ఇస్తే మాత్రం, 100% రీఎంట్రీ ఇస్తే మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ని మాత్రం డిగ్రేడ్ చేస్తే ఈసారి ఒప్పుకునేది లేదు. అర్థమైందా? ఒప్పుకునేదే లేదు. అందరికీ చాలా గట్టిగా చెప్తున్నాను, అందరికీ చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను, స్టార్ మా వాళ్ళకి కానీ, ఆ జడ్జెస్కి కానీ, ఒకవేళ నా వీడియో చూస్తున్నట్లయితే మీరు. సో అదనమాట, దీని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?